జరిగిందన్న ఇప్పుడు? నాకు బిల్డింగ్ రాసుకుంటే కోటి 10 లక్షలు ఇస్తానని మోసం చేశారు అన్నదమ్ములు. ఎవరు? అన్న హర్షవర్ధన్ రెడ్డి తమ్ముడు అన్న హర్షవర్ధన్ రెడ్డి తమ్ముడు అశోక్ వర్ధన్. ఏం చేశారు? హర్షవర్ధన్ రెడ్డి టీసీకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అశోక్ వర్ధన్ రెడ్డి అగ్రికల్చర్ డైరెక్టర్ కర్నూలు. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ టీటీడీలో వైకుంఠం వంద సూపరింటెండెంట్లో రిటైర్డ్ అయ్యారు. పేరు? పి వెంకటరామయ్య. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీ ఫాదర్? వైకుంఠం వంద సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. మీకు మీ ఫాదర్ గొడవలు ఈ బిల్డింగ్ గురించి గొడవ ఎక్కడున్నాయి? గురవారెడ్డి సమాజం. ఏం జరిగింది? నా ప్రాపర్టీని అమ్మేసినాను సార్, నేను అమ్మేశాను నా బిల్డింగ్. ఏదో కొంచెం ఆర్థిక ఇబ్బంది, కోటి 10 లక్షలకు అమ్మితే రిజిస్టర్ చేసి 10 రోజుల తర్వాత నీకు డబ్బులు ఇస్తానని చెప్పి సంవత్సరమైనా కూడా ఇవ్వలేదు. తీరా పెద్ద మనుషుల ద్వారా పోయినాను, ఎస్పీ కూడా కంప్లైంట్ చేశాను, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. ఎస్పీ ఏమన్నారు? ఎస్పీ గారు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ గారు చాలా ఫేవర్ చేశారు నాకు. ఏం చేశారు? పెద్ద అయినా నువ్వు సెటిల్మెంట్ చేసుకో, వాడు నీ కొడుకే, నువ్వు చచ్చిపోయినా కూడా ఆ పేరు పోదు, చేసుకో అనేసి ఎంతో కోఆపరేట్ చేశాడు. కానీ విన్నాడు సెటిల్మెంట్ చేసుకుంటానని మళ్ళీ నీ వల్ల ఏం చేసుకోకుండా ఇంకా తీరా వాళ్ళు కోర్టులో సివిల్ కేసు అయ్యాయి, కోర్టులో తెచ్చుకోకుండా అన్నారు. ఆయన సాధ్యమైనంత వరకు నన్ను సెటిల్ చేయాలనే ప్రయత్నించాడు సిఐ సార్. మీకు రాయించింది ఎంత కట్టేశారు? 1,10 లక్షలు. ఎవరు అమ్మారు? మీ ఫాదర్ అమ్మారా? నేను అమ్మినాను. మీరు అమ్మారు? మీరే అమ్మారు? వాళ్ళిద్దరికి అమ్మారు. అమ్మాను. మీకు డబ్బులు 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. డబ్బులు అడిగితే ఏమంటున్నారు? నీ వల్ల ఏం చేసుకోబోతున్నారు. మీరేం చేస్తారు ఇప్పుడు వరకు? నేను ఇప్పటివరకు ఏం చేయను, పెద్ద మనుషుల ద్వారా పోయినా. ఏమంటున్నారు? నీ వల్ల ఏం చేసుకోపో అంటాడు. ఒక్కొక్కసారి పెద్ద మనిషి పోతే ఆ ఊర్లో పొలం ఇస్తానంటాడు. అదైనా ఇస్తే నేను అమ్ముకుంటానంటే దాన్ని రాసి ఇవ్వడు. ఇంకా పంచే ప్రాపర్టీ కూడా ఉండదు సార్, తాత రాస్తే అది పంచనంటాడు. ఆర్థికంగా అన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టి కుటుంబానికి కూడా దూరం చేశాడు సార్. ఆ రోజు నా మిస్సెస్ నా కొడుకు సంతకం పెట్టద్దన్నారు. మీ నాన్న మంచోడు కాదు, నీకు అన్నీ తెలిసి కూడా పెడతా అన్నావంటే పెట్టద్దు, డబ్బు తీసుకునే పెట్టన్నారు. కానీ నేను నమ్మి పెట్టాను సార్. లాస్ట్లో వాళ్ళు కూడా దూరం అయిపోయినారు. మీరు 1 రూపాయి కూడా తీసుకోలేదా? ఏం తీసుకో, 1 రూపాయి కూడా తీసుకోలేదు. సంతకాలు మాత్రం అవన్నీ సంతకాలు పెట్టి 10 రోజులు మన అప్పులు తీరిపోతాయని ఇట్లా ఆలోచించినా కానీ కుటుంబాన్ని కూడా నేను లెక్క చేయలేదు సార్. మీ అన్నదమ్ములు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. నా హత్యా ప్రయత్నం కూడా చేసినారు సార్. మీ అన్నదమ్ములు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మా ఫాదర్ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తాడు సార్, వాళ్ళిద్దరికి నాకు చేయడు. నీకేమాత్రం? నాకు ముగ్గురు కలిసి హత్యా ప్రయత్నం కూడా అబ్బాయి ద్వారా చేశారు. మీరేం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం చేస్తాను సార్. ఎక్కడ? కరకంబాటి. మీ అన్నదమ్ములు మీకేం సపోర్ట్ నాకే 1 రూపాయి కూడా ఇచ్చినాడు మీ కదా. నాన్నగారే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నా ఆస్తి అంతా కూడా మా తండ్రి తిన్నాడు సార్. మీకు ముగ్గురు అంతా కలిసి మీకు సపరేట్గా చేసి మీకు మీ దగ్గర డబ్బు ఇవ్వకుండా ఓటాడిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం జరగలేదు సార్. న్యాయం జరగదు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా న్యాయం జరగదు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా జరగలేదు. సిఏ సార్ ఫేవర్ చేశారు కానీ ఆయన వల్ల కూడా కాలం. కోర్టులో కేసు ఫైల్ చేస్తారు? కోర్టులో నేను చేయలేదు సార్. నేను ఎందుకు చేస్తాను సార్ కోర్టులో? నా డబ్బుల కోసము 10 ఏళ్ళు జరుగుతుంది. కానీ నాకు సంతకాలు పెట్టి ల్యాండ్ అమ్మేశారు కదా, మీ ద్వారానే కదా అమ్మినారు. అవును. డబ్బులు ఇవ్వలేదని చెప్పి మీకు వాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళు అంటున్నారా? డబ్బులు